పింఛన్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు. అర్హులను గుర్తించి ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. అంతేకాదు రాష్ట్రంలో వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని సూచించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. ఆయన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించారు. కేంద్ర మహిళలకు దరఖాస్తు చేస్తే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. క్యూర్ ప్రాంతాల్లో నిర్మించే ఇందిరా మహిళలకు ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ లభించనుండగా తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణపై అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్టులు జారీ చేసింది. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం మధ్యాహ్నం 2 గంటల నుంచి విడతల వారీగా ఎర్లీ లాకౌట్ ఇవ్వాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, నీరు నిలిచిన రోడ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని రైతన్నలకు తెలంగాణ సర్కార్ కీలక సూచనలు చేసింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గిపోయాయని, ఈ క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని సూచించింది. ప్రత్యామ్నాయ పంటలు పండించే రైతులకు 70% సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని తెలిపింది. హైదరాబాద్ మహానగరంలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నగరంలో కొనసాగుతున్న వర్షాలు, ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని రేషన్ కేవైసీ పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. ఇంకా కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని, బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు పింఛన్లు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరుణ్ణి, ఆప్తమిత్రుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం విషాదానికి గురి చేసిందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువుని జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురు చూసాం. కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోవడం ఎంతో కష్టంగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తనను విషాదానికి గురి చేసేదని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురు చూసాం. కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల భయాలు కొద్దిగా తగ్గినా బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చు తగ్గులను లోనవుతూనే ఉంది. అయితే మధ్యప్రాచ్యంలో, పశ్చిమాసియాలో రోజు రోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల బంగారం ధరలు మాత్రం ఈ రోజు శుక్రవారం కొద్దిగా మారాయి. 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 27 రూపాయలు పెరిగి 14,460. 22 క్యారెట్ల బంగారం ధర 25 రూపాయలు పెరిగి 13,255. 18 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయలు పెరిగి 10,840 దగ్గర ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 270 పెరిగి 1,44,600. 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 1,32,550 వద్ద. 18 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు పెరిగి 1,08,450 దగ్గర ఉంది. అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపలంగా తీసుకుంటే రోడ్డున పడతామని, ముందుగా ప్రభుత్వం తమ భూములకు ధర నిర్ణయించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని తెగేసి చెప్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు సిడబ్ల్యూసి కాళేశ్వరం స్టేషన్ వద్ద గోదావరి నీటి మట్టం 11.50 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ప్రాంతంలో వాతావరణం మేఘావృతంగా ఉంది. దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో తరతరాల శ్రోతలను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని
కోక జమునారాణి కనుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె మరణ వార్తతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ తన నోటికి పని చెప్పారు. పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారని మొన్న బిఎల్ఓలపై నోరు పారేసుకున్న ఆయన ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ను క్రిమినల్ వేస్ట్ అంటూ వాళ్ళ ఇజ్జత్ తీసే వ్యాఖ్యలు చేశారు. సంవత్సరానికి 1.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాతో బయటకు వస్తారు కానీ ఒక్కడికి జాబ్ చేసే స్కిల్ లేదు అంటూ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ వ్యక్తులు కోర్టును తప్పుదో పట్టించడం లేదని అధికారులే ఆ పని చేస్తున్నారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరు తప్పుదో పట్టిస్తున్నారో చెప్పేందుకు ఇది స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొంది. హైడ్రా వ్యవహారంలో ఇటీవల జస్టిస్ అనిల్ కుమార్ వెలువరించిన అభిప్రాయాలు, ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా సమర్థనీయమేనని జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అభిమానులతో టచ్ లో ఉండేందుకు తరచూ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఆసక్తికర పోస్టులు, వీడియోలు పంచుకుంటుంటారు.